మీరెప్పుడైనా పైరసీలో ఏదైనా సినిమా చూశారా? లేదు సినిమాలు చూశారా? గుండె మీద చేసుకొని నిజం చెప్తూ కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? అన్నట్టు ఐ బొమ్మ, బప్పం ఈ పేర్లు గత 2 రోజుల నుంచి ఫుల్గా మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. నిజానికండి ఈ 2 పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు. ఐబొమ్మ అనే పేరు వినలేదు, బప్పం అనే పేరు వినలేదు. ఇమ్మడి రవి అనే కీలకమైన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే చాలా రాష్ట్రాలకు చెందిన సినిమా ఇండస్ట్రీకి ఈ పైరసీ, సినిమా పైరసీ అనేది ఒక తలనొప్పిలాగా మారింది. సో ఐబొమ్మ అనే వెబ్సైట్ బప్పం టీవీ అట. టీవీ అది వెబ్సైట్, నాకు కూడా కన్ఫ్యూజన్. ఓకే, బప్పం టీవీ. దీనికి సంబంధించినటువంటి నిందితుడు ఇమ్మడి రవి, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సజ్జనార్ గారు దానికి సంబంధించిన బ్రీఫింగ్ మీడియా ముందు ఇచ్చారు. అయితే ఈ బప్పం రవి విదేశాలలో ఉంటాడు. ముఖ్యంగా కరీబియన్ ఐలాండ్స్లో దాదాపు 20 లక్షల రూపాయలు కట్టి అక్కడ కరీబియన్ ఐలాండ్స్లో ఒక దేశానికి చెందిన సిటిజన్షిప్ కూడా సంపాదించాడు, అక్కడే ఉంటున్నాడు. కానీ ఇతను విశాఖపట్నానికి చెందిన వ్యక్తి, హైదరాబాద్లో చదువుకున్నాడు, మొత్తానికి MBA చేశాడు, టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది. కానీ దాన్ని ఈ సినిమా పైరసీ మీదికి కాన్సన్ట్రేషన్ పెట్టాడు, తన నాలెడ్జ్ని అంతా. సో కొత్త సినిమాలను పైరసీ చేయడము, ఈ ఐబొమ్మ లేదు బప్పం టీవీ ఈ సైట్స్లో అప్లోడ్ చేయడము, దాని ద్వారా ఆదాయం సంపాదిస్తూ ఉండడము ఇది జరుగుతుంది. అయితే ఇంతే కాకుండా టెలిగ్రామ్ను కూడా ఒక వేదికగా చేసుకొని టెలిగ్రామ్లో యూజర్లు సినిమా లింకులు గనక క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్కు, గేమింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్కు వెళ్లే విధంగా సెట్ చేసుకుని దాని ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని సంపాదించాడు. ఇది మనకు సజ్జనార్ గారు మీడియా ముందు ఇచ్చినటువంటి బ్రీఫింగ్లో ఉంది. అయితే భార్యతో విడాకుల కేసులో భాగంగా హైదరాబాదు కుక్కట్పల్లిలో ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు అన్న విషయం తెలుస్తోంది. అయితే అతన్ని భార్య పట్టించింది అని 2 రోజుల నుంచి లీక్స్ అన్నమాట మీడియాకి. కానీ సజ్జనార్ గారేమో భార్య పట్టించలేదు, భార్య అన్న పదం వాడకుండా సజ్జనార్ గారు ఏమన్నారంటే ఎవరు పట్టించలేదు, పోలీసులకు వాళ్ళ ఇన్ఫార్మెంట్స్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళ నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది, మేమే పట్టుకున్నాము అన్నట్టు సజ్జనార్ గారు చెప్పారు. అన్నట్టు ఈ ఐబొమ్మ రవికి సంబంధించి కొన్ని నెలల క్రితం దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని చెప్పి ఈ రవి అనే వ్యక్తి సవాలు విసిరాడు అని మీడియాలో కొంత హల్చల్ అనేది నడిచింది. నిజంగా సవాలు విసిరాడా లేదా మనకైతే తెలియదు, కానీ సవాలు విసిరాడు అన్నట్టుగా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది కొన్ని నెలల క్రితం. ఆ విషయాన్ని కూడా సజ్జనార్ గారు కోట్ చేస్తూ పోలీసులకే ఛాలెంజ్ చేస్తారా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇక రవికి సంబంధించి వందలాది హార్డ్ డిస్క్లను, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ సంస్థలతో ఇమ్మడి రవికి మంచి సంబంధాలున్నాయి అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అసలు పైరసీ వల్ల సమస్య ఎక్కడొస్తోంది అంటే ప్రభుత్వానికి వెళ్లాల్సినటువంటి కోట్లాది రూపాయల డబ్బు, ట్యాక్స్ రూపంలో వెళ్లాల్సిన డబ్బు ప్రభుత్వానికి రాదు. అది లాజిక్. ఎందుకలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది, మొత్తం 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అనుకుందాం. ప్రొడ్యూసర్ షేర్ ప్రొడ్యూసర్కి వెళ్తుంది, ఆ సినిమా థియేటర్స్ షేర్ సినిమా థియేటర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళందరూ ఆ 100 కోట్ల రూపాయల కలెక్షన్కు ఎంత ట్యాక్స్ కట్టాలో, ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా ప్రభుత్వానికి కడితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఓకే, అలా కాకుండా అందులో పైరసీ ద్వారా ఒక 20 కోట్ల రూపాయల డబ్బు పోయిందనుకోండి, అంటే ఎక్కడెక్కడో వెబ్సైట్స్లో లేదా సెల్ ఫోన్స్లో వెబ్సైట్స్లో చూసేశారు జనం. 20 కోట్ల రూపాయల వర్తున్నటువంటి బిజినెస్ అవ్వలేకపోయింది. ఎందుకని చాలామంది ప్రపంచవ్యాప్తంగా రకరకాల చోట్ల వెబ్సైట్స్లో చూడడం వల్ల వాళ్ళు థియేటర్కి వెళ్ళరు, చూడరు, టికెట్ కొనరు. సో ఆ 20 కోట్ల రూపాయలు పోతాయి ప్రొడ్యూసర్స్కి, ఆ థియేటర్స్కి, హూఎవర్ ఇట్ ఈస్. దాని మీద ప్రభుత్వానికి వెళ్లాల్సినటువంటి ట్యాక్స్ ఎంతో ఉంటుంది కదా, ఆ ట్యాక్స్ డబ్బు ప్రభుత్వానికి వెళ్ళదు. ఇది ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టం. అంటే ఒక రకమైనటువంటి ఆర్థిక నేరము పైరసీ అన్నది, అందువల్ల క్రైమ్ అది. కానీ సోషల్ యాంగిల్ కూడా ఇక్కడ ఉంది. రకరకాల ప్రశ్నలు జనాల నుంచి వస్తున్నాయి. ఏమయ్యా మీరేమో ఒక్కొక్కరు 100 కోట్లు ఇష్టం వచ్చినట్టుగా రెమ్యూనరేషన్లు తీసుకుంటూ మీ రెమ్యూనరేషన్ వెనక్కి రావడం కోసం ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడతారో, ఏదో చేస్తారో, అప్లికేషన్స్ కాళ్ళు పట్టుకుంటారో, ఏదేం చేస్తారో తెలియదు. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు పర్ టికెట్ పెట్టి మొట్టమొదటి 2-3 రోజుల లోపల ఇష్టం వచ్చినట్టు దండుకుంటూ ఉన్నారు. 100 రూపాయలు ఉండాల్సినటువంటి టికెట్ 300 ఉంటుంది, 150 ఉండాల్సినటువంటి టికెట్ 400-500 ఉంటుంది. మరి మీరు కూడా సామాన్యుడిని ఈ విధంగా దోచుకుంటున్నారు కదా. మరి ఈ ఐబొమ్మ రవి అనే వ్యక్తి మరికొంతమంది పైరసీలు చేసి పెట్టడం వల్ల మేము థియేటర్కి వెళ్ళి చూసి ఇష్టం వచ్చిన డబ్బులు మీకు చెల్లించకుండా మేము హ్యాపీగా ఇళ్లలో చూసుకుంటున్నాము, మేము చాలా డబ్బులు సేవ్ చేసుకుంటున్నాం కదా, మరి ఆ వ్యక్తి చేసింది కరెక్టే కదా
అన్నటువంటి కోణంలో సోషల్ మీడియాలో ఒక విస్తృతమైన చర్చ జరుగుతోంది నిన్నటి నుంచి. చూసే ఉంటారు మీలో కూడా చాలా మంది. అరే అవును కదా, వీళ్ళు మాట్లాడేది కూడా కరెక్టే కదా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఎందుకంటే ఎంత చెత్త సినిమా అయినా సరే ఆర్ యావరేజ్ ఉన్న సినిమా అయినా సరే దానికి ఫుల్ హైప్ తీసుకురావడము, అందులో పెద్ద పెద్ద హీరోలు ఉండేలాగా చూసుకోవడము, లేకపోతే దానికి బాగా హైప్ లేపెట్టి ఫుల్గా పైసలు పెంచేసేసి ఆ సినిమా పిచ్చి, జనాలలో ఉన్నటువంటి పిచ్చిని మొట్టమొదటి 2-3 రోజుల్లోనే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయడం. ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవాళ్ళ అంటే లేరు కదండి. ఒకప్పుడు 100 రోజులు 175 రోజులు సినిమాలు ఆడేవి. మొట్టమొదటి రోజే వెళ్ళి పైసలు ఇచ్చి విపరీతంగా చూడాలి అని చెప్పి ఆలోచించేవాళ్ళు కాదు. బ్లాక్లో అమ్ముకునేవాళ్ళు కొంతమంది. బయట ఎక్కువ ఉన్న టికెట్ ధర కంటే ఎక్కువ అమ్మేవాడు, బ్లాక్లో అమ్ముకునేవాడు. ఆ బ్లాక్లో అమ్ముకునేదాన్ని లీగలైజ్ చేసి చాలా తెలివిగా బయట వేరే వాడికి ఎందుకు, ఆ బ్లాక్ వాడికి డబ్బులు, అది కూడా మాకే రాని అని చెప్పి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, హీరోలు చాలా మంది అంతా కలిసి 100 రూపాయల టికెట్ 300కు, 400కు, 500కు, ఇంకా ఎక్కువ మాడితే ప్రీమియర్ షోల పేరిట 2000, 3000 రూపాయలకు టికెట్లు అమ్మి ఇష్టం వచ్చినట్టుగా సొమ్ము చేసుకుంటున్నారు, క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా అయిపోయింది. సినిమాలు చూస్తే ఒక్కొక్కటి 1000 కోట్లు వసూలు చేసింది, 500 కోట్లు, 1500 కోట్లు ఇట్లా చెప్పుకుంటుంటారు. ఎలా వసూలు చేసాయి ఇవన్నీ? ఒకప్పుడు కూడా 10 రూపాయల టికెట్ 100 రూపాయలకు, 20 రూపాయల టికెట్ 200లకు మొట్టమొదటి 2-3 రోజులు అలాగే పెట్టి నిర్మాతలు, హీరోలు వీళ్ళందరూ కనుక చేస్తుంటే ఒకప్పుడు ఎందుకు చేయలేదు ఈ పని, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ మధ్య? ఇది కూడా జనాలలో ఒక ఇరిటేషన్కు కారణం అవుతోంది. ఒక కుటుంబం సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడాలంటే 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి ప్రతి సంవత్సరం. ప్రతి సినిమా కూడా ఊరించే విధంగా అడ్వర్టైజింగ్ అవన్నీ జరుగుతున్నాయి, మార్కెటింగ్ మాయాజాలం చేస్తున్నారు. పోనీ నెలకొక సినిమా, సంవత్సరానికి 12 సినిమాలు చూడాలి అని చెప్పి అన్నా 12,000 రూపాయలు ఒక కుటుంబం పెట్టాల్సి వస్తుంది జస్ట్ సినిమా చూడాలంటే. దాని బదులు ఏ వెబ్సైట్లలోనో పైరసీ మేము చూసుకుంటాము, ఆ 12,000 రూపాయలు మేము మిగిలించుకుంటాము అని సామాన్యులలో చాలా మంది ఆలోచిస్తున్నట్టుగా మనకు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ చూస్తుంటే అర్థమవుతోంది. జనరల్గా నేనేమనుకున్నాను, ఇప్పుడు ఐబొమ్మ అతను అరెస్ట్ చేశారు కదా, ఫుల్ అందరూ సంతోషంగా ఉంటారేమో అంటే కాదు. హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళు సంతోషంగా కనిపిస్తున్నారు. చాలా మంది జనాలలో ఈ ఐబొమ్మ రవి పట్ల ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అది నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. మా పైసలు చాలా సేవ్ చేశాడు ఈ వ్యక్తి, ఇలాంటి వాళ్ళు మా పైసలు చాలా సేవ్ చేస్తున్నారు అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అసలు ఆ కోణంలో జనాలు ఆలోచించకుండా ఉండాలి అంటే ఆ బాధ్యత కేవలం ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం మీద మాత్రమే కాదండి. సినిమా టికెట్ రేట్లు, దానికి ఒక ప్రాసెస్, పద్ధతి, ఒక స్ట్రీమ్ లైన్ చేయడము ఏది లేకుండా అయిపోయింది మన దగ్గర. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ రేంజ్ లో క్యాష్ చేసుకోరండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కబాలి అని సినిమా వచ్చింది 2016 జూలై అనుకుంటాను. దానికంటే ఒక నెల ముందు ఫైండింగ్ డోరీ అని సినిమా వచ్చింది 2016. పిక్సార్ స్టూడియో వాళ్ళు తీశారు వాల్ట్ డిస్నీ వాళ్ళ కోసం ఫైండింగ్ డోరీ అని చెప్పి. పెద్ద బ్లాక్ బస్టర్, $1 బిలియన్ వసూలు చేసింది సినిమా. టికెట్ ఎంత అనుకున్నారు అమెరికాలో ఆ టైంలో? $8 అంతే. కబాలి విడుదలైంది రజనీకాంత్ నెక్స్ట్ మంత్. టికెట్ రేట్ ఎంత తెలుసా? $25, $30, ముందు రోజు $40. ఇది పరిస్థితి. తర్వాత $25 కొంచెం అటు ఇటు టాక్ వస్తుంది అనగానే దాన్ని $18కు దింపారు 3-4 రోజుల తర్వాత. ఫైండింగ్ డోరీ మొట్టమొదటి రోజు నుంచే $8. అద్భుతమైన సినిమా, అది యానిమేషన్ సినిమా. పిక్సార్ స్టూడియోస్ తీసినటువంటి అద్భుతమైన సినిమా. $1 బిలియన్ వసూలు చేసినటువంటి సినిమాకి $8. అలా ఎన్నో సినిమాలు అమెరికాలో. మనోళ్ళేమో హైప్ లేపు పెట్టడం. ఇప్పుడు కబాలి ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే అదొక డొక్కు సినిమా, దరిద్రమైన సినిమా. కబాలి టీజర్ చూసి ఎవడన్నా థియేటర్ లోపలికి అడుగు పెట్టాడంటే బయటకు వచ్చేటప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ జెండుబాంబు రాసుకోవాల్సిందే. అంత స్లో నేరేషన్, అంత దరిద్రమైన సినిమా. హైప్ లేపెట్టి 300 కోట్ల రూపాయలు దొబ్బారు దానికి వెనక్కి. అట్లా ఎన్నో సినిమాలు. నేను రజనీకాంత్ గారి సినిమా చెప్పాను కదా అని చెప్పి తమిళ సినిమాలు అవన్నీ అనుకోకండి. తెలుగు సినిమాల ఎగ్జాంపుల్స్ చెప్పంటే చాలా చెప్తా. కాకపోతే మీలో చాలా మందికి బ్రెయిన్కి ఎక్కదు కదండి తెలుగు సినిమాల గురించి చెప్తే. మా హీరోని ఏదో అంటున్నాడు, మా డైరెక్టర్ని ఏదో అంటున్నాడు, ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఆబ్జెక్టివ్గా ఆలోచించకుండా. అందుకని చెప్పి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. చెప్పంటే చెప్తా తెలుగు సినిమాలు. ఇప్పుడు కూడా యుఎస్ఏలో $16.5 అలా అవుతుంది హాలీవుడ్ సినిమాలు మీరు ఏదైనా చూడాలనుకుంటే. కొన్ని రాష్ట్రాలు పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, వాషింగ్టన్ లాంటిది ఉందనుకోండి $18.8 అలా ఉంటుంది. అదే మ్యాట్ని చూడాలనుకోండి మీరు తగ్గిస్తారు, రేట్లు తగ్గించి పెద్ద పెద్ద సినిమాలకు కూడా అమెరికాలో ఎంకరేజ్ చేస్తారు. కొన్ని దేశాలలో అండి, మీకు సింగపూర్ ఉంది, స్టూడెంట్స్కి తక్కువ ఉంటుంది టికెట్, $6 ఎంతో ఉంటుంది. పెద్దవాళ్ళు వస్తున్నారు అనుకోండి వాళ్ళకి $5 ఎంతో ఉంటుంది టికెట్. ఫుల్ పైసలు దండుకుందాము జనాల నుంచి అన్న మైండ్ సెట్ కాదు. కేవలం మన దగ్గరనే, మన భారతదేశంలో తయారయ్యింది. భారతదేశం అని కూడా నేను అన్నాను, మన తెలుగునాట, మన తమిళనాట, ఈ మధ్య కర్ణాటకలో తయారయ్యింది. పుష్ప సినిమా ప్రీమియర్ ముందు రోజు $3,000 పర్ టికెట్ అమ్మారు అని నేను చెప్తుంటే ఇక్కడ నా కొలీగ్ ఒక అతను షాక్ అయిపోయాడు. అతను కూడా పుష్ప చూశాడు, అతనికి కూడా నచ్చింది. దేశవ్యాప్తంగా చూశారు కదా, మహారాష్ట్రకు చెందిన అబ్బాయి షాక్ అయిపోయాడు. ఓహో అందుకేనా అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు రికార్డులు కొడుతున్నాయి ఇవన్నీ
అని చెప్పి అన్నాడు. ఆశ్చర్యపోయాడు అబ్బాయి. వాటిని తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఆ పాప్కార్న్ కాస్టులేంటో దాని గురించి అయితే ఇక ఎంత చర్చ జరిగి ఉంటుందో, విస్తృతమైన చర్చ. ఒకప్పుడు చాలా సినిమాలు థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూడగలిగేవాళ్ళు. ఈవెన్ టీవీ వచ్చిన తర్వాత కూడా అండి. టీవీలు 1990కి వచ్చేసాయి. మెల్లమెల్లిగా మిడ్ 1990కి వచ్చే చాలా విస్తృతంగా టీవీలు అనేవి పెరిగాయి. అప్పటికి కూడా సినిమా థియేటర్లలో 100 రోజుల సినిమాలు, 175 రోజులవి, 50 రోజులవి ఆడుతూ ఉండేవి. ఇప్పుడు ఆడట్లేదు. అంటే ఇక్కడ ఏమి వస్తుంది డిస్కషన్ అంటే, ఇండైరెక్ట్గా ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలందరూ కలిపి పైరసీ అనే దాన్ని వీళ్లకు తెలియకుండానే వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టు అయ్యింది అన్నటువంటి చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఎంకరేజ్ అంటే డైరెక్ట్ ఎంకరేజ్ చేయడం కాదు, అందుబాటులో లేనటువంటి స్థితిలో టికెట్ ధరలు వీళ్ళు పెడుతూ రావడం వల్ల, మరోపక్క అదే సినిమా బాగా ఊరిస్తూ హైప్ లేపడం వల్ల ఎలాగైనా నేను చూడాలి, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు, ఎలా చూడాలి అనుకుంటుంటే దానికి ఆప్షన్, ఒక ఆల్టర్నేట్గా ఇగో ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళు, మూవీ రూల్స్ ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు, అందువల్ల చాలా మంది చూశారు అన్నటువంటి చర్చ వస్తుంది. సజ్జనార్ గారు చెప్తున్నారు, ఎన్నో 27,000 కోట్ల రూపాయల నష్టము ఎంతో జరిగింది దేశవ్యాప్తంగా, 3,000 కోట్ల రూపాయల నష్టం తెలుగు సినిమా పరిశ్రమకు జరిగింది, ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఆ పైరసీ వల్ల అని చెప్పి. కరెక్ట్, అది ఆ కోణంలో చూస్తే డెఫినెట్గా కరెక్ట్ అది. అలాగే ట్యాక్స్ కూడా పోయింది ప్రభుత్వానికి, ఆర్థిక నేరం. కానీ ఇంకో కోణంలో చూస్తే చాలామంది జనాలు ఏం ఆలోచిస్తున్నారు, పైసలు చాలా మిగిలించుకున్నాం రా బాబు మేము అన్న కోణంలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికండి సినిమా పైరసీ అనేది 2 రకాలుగా చేశారు ఓవరాల్గా చెప్పాలంటే. ఒకటి మనందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేది, మనందరం చాలా ఈజీగా గెస్ చేయగలిగేది. కొత్త సినిమా విడుదలవగానే వీడియో కెమెరా కానీ లేదా సెల్ ఫోన్ కానీ సినిమా థియేటర్కు తీసుకెళ్లి జేబులో ఎక్కడో పెట్టుకొని, లేదు పాప్కార్న్ డబ్బా ఉంటుంది కదా అందులో ఎక్కడో సెల్ ఫోన్ పెట్టుకొని వీడియో ఆన్ చేసి మొత్తం ఆ సినిమా అంతా రికార్డ్ చేసి, ఆ తర్వాత ఆ సినిమాను టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇగో ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్లకు పంపిస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ వెబ్సైట్స్లోకి అప్లోడ్ చేయడము. సో దట్ సినిమా నిన్న రాత్రి విడుదలయ్యిందంటే ఉదయం లేచేసరికి మొత్తం ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లో సినిమా కనిపించడం. ఇట్లా రకరకాల వ్యక్తులు సినిమా థియేటర్స్కి వెళ్ళి వీడియోలు తీసి వీళ్ళకి పంపించడం. అన్నట్టు ఇలా వీడియోలు తీసి పంపించే వాళ్లకు $150 నుంచి $500 మధ్యలో ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వేస్తారనమాట. మాక్సిమం $500 అనుకుంటే ఒక సినిమా రికార్డ్ చేసి పంపించినందుకు గాను ఒక 40 నుంచి 45 వేల రూపాయలు ఆ రికార్డ్ చేసినటువంటి వ్యక్తికి వస్తాయి. ఇక వాళ్ళు దాన్ని వాళ్ళ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తారు, ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లో, లేదు బొప్పం టీవీ లాంటి దాంట్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పుడు ఆదాయం ఎలా వస్తుంది వీళ్ళకంటే, దానికి ముందు లేదా దాని తర్వాత బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ అవన్నీ కూడా రన్ చేస్తూ ఉంటారు. సో అలా వీళ్లకు ఆదాయం వస్తుంది అన్న విషయం కొంత అర్థమవుతోంది నాకు. రెండో విధానం ఏంటంటే, ఇది చాలా కీలకమైంది, డైరెక్ట్గా సర్వర్స్ లోపలికి వెళ్ళి హ్యాక్ చేయడం. ఏం సర్వర్స్? మళ్ళీ 2 రకాలు ఇక్కడ. ఒకటి, ఒక సినిమా ఎడిటింగ్ జరిగేటప్పుడు రకరకాల ఆఫీసుల్లో, ఎడిటింగ్ ఆఫీసుల్లో, లేదు ఫైనల్గా ఆ ప్రింట్ వచ్చేటప్పుడు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ నడిచి సినిమా థియేటర్ లోపల విడుదల చేయడం కంటే ముందు ల్యాబ్స్లో ఉంటాయి కదా, ఆ ల్యాబ్స్లో కూడా సర్వర్స్లో ఉంటాయి కదా, అక్కడి నుంచి యాక్సెస్ చేయడం ఒక విధానం. అలా చేసినటువంటి వాడు ఒకడున్నాడు, ముఖ్యంగా నార్త్ ఇండియాలో. అతనికి సంబంధించి కూడా పట్టుకున్నాము అని ఒక 1-2 నెలల క్రితం మన హైదరాబాద్ పోలీసులే చెప్పారు. ఇంకో విధానం ఏంటంటే, ఓటీటీలలో వీడియోస్ అప్లోడ్ కాగానే ఓటీటీ సర్వర్స్ లోపలికి వెళ్ళి ఓటీటీ సర్వర్స్ని హ్యాక్ చేసి అక్కడి నుంచి మొత్తం వీడియోస్ అన్ని లాగేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్లో ఒక సినిమా విడుదలైంది అనుకోండి. ఇప్పుడు సేమ్ ఒక కొత్త సినిమా థియేటర్లో విడుదల కాగానే 1-2 నెలలకు ఓటీటీలో వస్తుంది కదా, ఏ అమెజాన్లోనో, నెట్ఫ్లిక్స్లోనో, ఆహానో ఎక్కడో వస్తుంది కదా. అసలు అక్కడ రాగానే ఆ సర్వర్స్ లోపలికి వెళ్ళి ఆ మొత్తం ఆ వీడియో మొత్తం లేపేసి తీసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ సైట్స్లో అప్లోడ్ చేయడం. సో దట్ ఆ ప్లాట్ఫామ్స్ అంటే అమెజాన్ ప్రైమ్ కానీ ఇట్లా ఆ ప్లాట్ఫామ్స్కు సబ్స్క్రిప్షన్స్ కొనుక్కోకుండానే డైరెక్ట్గా ఈ ఫ్రీ వెబ్సైట్స్ లోపల చూస్తూ ఉన్నారు జనాలు. అట్లా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్కు నష్టం వస్తుంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇట్లా పైరసీని ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి, ఐబొమ్మ నిర్వాహకుడు చేస్తూ వచ్చాడు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇక ఇతనికి సంబంధించిన హార్డ్ డిస్క్లను, బ్యాంక్ అకౌంట్లను అన్ని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు, పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్తో పాటు మరో 65 వెబ్సైట్స్ని పోలీసులు మూయించారు. అది కూడా ఈ ఇమ్మడి రవినే కూర్చోబెట్టుకొని సిస్టమ్ ముందు మూసేయి ఫస్ట్ ఈ వెబ్సైట్ అని చెప్పి మూసేయించినట్టున్నారు. ఎందుకంటే ఐబొమ్మ అనే దాంట్లో ఇక మేము దీన్ని మూసేస్తున్నాము అన్నట్టుగా ఒక మెసేజ్ దర్శనం ఇస్తోంది అనేది కూడా మీడియా ఛానల్స్లో కనిపించింది. సో ఐబొమ్మతో పాటు మిర్రర్ సైట్స్ మరొక 65 సైట్స్ అన్ని కూడా మూసేయించారు. సో సజ్జనార్ గారు చెప్పడం ఏంటంటే, రవికి ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయి,
సో ఈ కేసు ఛేదించడం కోసం జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటాము, ఈడీ సిబిఐ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇంటర్నేషనల్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎప్పుడైతే మెయిన్గా ఉంటాయో, ఇంటర్నేషనల్ మనీ ట్రాన్సాక్షన్స్ డబ్బులు లాండరింగ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యాంటీ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి బృందాలు, ఈడీ బృందాలు ఇవన్నీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ రవి వెబ్సైట్ డిజైనింగ్, డెవలప్మెంట్లో బాగా ఫుల్ ఆరితేరాడు. ఇక సీక్రెట్గా కెమెరాలు, లేదు వీడియో క్యామ్స్, లేదు సెల్ ఫోన్స్ ద్వారా కొత్త సినిమాలను సినిమా థియేటర్లలో రికార్డ్ చేయించి వాటిని తన వెబ్సైట్స్లోకి అప్లోడ్ చేయడము. ఒక్కోసారి పోలీసులు వీళ్ళు కష్టపడి ఒక సైట్ బ్లాక్ చేస్తే వెంటనే మరో సైట్ యాక్టివేట్ చేస్తాడు. అట్లా 65 వెబ్సైట్స్ పెట్టుకున్నాడు. ఇంకో సైట్ని వేగంగా డెవలప్ చేస్తాడు. సో ఈ రవి ఒక సైట్ ఓపెన్ చేయగానే కూడా బెట్టింగ్ యాప్స్ జనాలను అట్రాక్ట్ చేస్తాయి ఆ వెబ్సైట్స్ లోపల. సో ఆ బెట్టింగ్ యాప్స్ మీద క్లిక్ చేసి జనం వేల కోట్లు నష్టపోయారు. సో ఈ ఐబొమ్మ రవిని కస్టడీ కోసం కోరుతున్నాము, అతని నెట్వర్క్లో ఉన్న మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని చెప్పి సజ్జనార్ గారు చెప్పారనమాట. అన్నట్టు 14 రోజుల పాటు ఈ ఐబొమ్మ రవిని రిమాండ్కి ఇచ్చారు. అది కూడా పోలీస్ రిమాండ్కి ఇచ్చారు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి గారు. సో ప్రస్తుతం ఇతన్ని చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఇక నెక్స్ట్ 14 days పోలీసులు ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తారు, క్వశ్చనింగ్ చేస్తారు. దాని మీద మళ్ళీ ఇంట్రాగేషన్ ఉంటుంది. ఇతని నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కనిపెట్టే ప్రయత్నాలు అవన్నీ కూడా చేస్తున్నారనమాట. ఇది ప్రస్తుతం జరుగుతుంది. అన్నట్టు కేవలం ఈ ఐబొమ్మ, బప్పం టీవీ, లప్పం టీవీ ఇట్లాంటివే కాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయి అనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. అన్నట్టండి, ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగాను, ఎంతమంది రాశారు ఇప్పటికీ కామెంట్ సెక్షన్లో పైరసీ అయినటువంటివి మీరు ఏమైనా చూసారా ఎప్పుడన్నా అని చెప్పి. ఒక విషయం చెప్పి ముగిస్తాను, తర్వాత వీడియోస్లో మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్. మీలో కూడా చాలామంది పైరసీకి సంబంధించిన కంటెంట్ చూసి ఉంటారు లేదా విని ఉంటారు. లేదు అని అంటే అది అబద్ధం. నేను ప్రూవ్ చేస్తాను, తర్వాత వీడియోలో ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ.